బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాకిస్తాన్లో మోదీని పొగిడితే నా భర్తని దేశద్రోహిగా చిత్రీకరిస్తారా? సోనం వాంగ్చుక్ అరెస్ట్ని ఖండించింది ఆమె భార్య గీతాంజలి ఆంగ్మో. లేలో హింస చెలరేగడానికి నా భర్త కారణం కాదు అని చెప్పి ఆమె చెప్పుకొచ్చింది. అలాగే వాంగ్చుక్ గాంధీయ మార్గంలోనే నిరసన వ్యక్తం చేశారు. పాకిస్తాన్కు విపరీతమైన వృత్తిపరమైన ఒక పనిపై మేము వెళ్ళినప్పుడు కూడా ఒక వేదిక పైన ప్రధాని మోదీని నా భర్త పొగిడారు. అలాంటి వ్యక్తిని దేశ ద్రోహిగా చిత్రీకరించడం దారుణం అని చెప్పేసి ఆమె వ్యాఖ్యానించారు. లడాఖ్కు రాష్ట్ర హోదా ఇవ్వాలంటూ లేలో వాంగ్చుక్ నిరాహార దీక్షని మొదలుపెట్టాడు. ఈ నెల 24న బీజేపీ ఆఫీస్కు నిప్పటిచ్చారు అక్కడ నిరసనకారులు. పోలీసుల కాల్పుల్లో 4 మృతి చెందారు, 60 మందికి పైగా గాయాలయ్యాయి. హింసకు వాంగ్చుక్ కారణమంటూ కేంద్ర హోంమంత్రి శాఖ ప్రకటన చేసింది. మొత్తం ఏదైతే వాంగ్చుక్ని ఆయనని ఎన్ఎస్ఏ నేషనల్ సెక్యూరిటీ అథారిటీకి సంబంధించి ఆయనని అరెస్ట్ చేసి ప్రస్తుతానికైతే రాజస్థాన్లో ఒక జైలుకి ఆయనను పంపించడం జరిగింది. 6th షెడ్యూల్లో లడాఖ్ని చేర్చాలి, ఒక ఇండిపెండెంట్ స్టేట్గా డిక్లేర్ చేయాలి లడాఖ్ని అని చెప్పేసి ఆయన ఒక డిమాండ్ని ముందుకు తీసుకొచ్చారు. ఆ డిమాండ్ ముందుకు తీసుకొచ్చినప్పుడు లడాఖ్కి సంబంధించి ఆయనతో పాటు ఎవరైతే ప్రొటెస్టర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా కొద్దిగా వైలెన్స్కి పాల్పడ్డారు. అక్కడ బీజేపీ ఆఫీసు పరిసర ప్రాంతాల్లో ఉన్న బిల్డింగ్స్ వీటన్నిటికీ కూడా నిప్పటించారు. ఆ విజువల్స్ మనం చాలా క్లియర్గా చూస్తున్నాం. సో వీటన్నిటిని బీజేపీ ఆఫీస్ని అలాగే చుట్టుపక్కల ఉన్న బిల్డింగ్స్ అన్నిటినీ నిప్పటించిన తర్వాత ఆయనని అరెస్ట్ చేశారు. నెక్స్ట్ రోజు ఈ నిరసన తెలియపరిచిన సమయంలో దాదాపు 4 మృతి చెందారు, 60 మందికి గాయాలయ్యాయి. సో హింసకి వాంగ్చుక్కే ప్రేరేపించాడు. వాళ్ళందరికీ కూడా హింసని ముందుకు తీసుకెళ్లడానికి ఆయననే కారణమంటూ హోం మంత్రిత్వ శాఖ మాత్రం ప్రకటించి మొత్తానికైతే ఆయనని అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. సో గతంలో గీతాంజలి ఆమె ట్వీట్ చేసింది. ఆమె ట్వీట్ ఇండియా క్యాన్ ప్లే, ఒకసారి ఆ పీసీఆర్ ఆ ట్వీట్స్ని గీతాంజలికి సంబంధించిన ట్వీట్స్ని ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇఫ్ ఇండియా క్యాన్ ప్లే క్రికెట్ విత్ పాకిస్తాన్, వై కాంట్ వన్ ఆఫ్ ఇట్స్ హీరోస్, ఒకసారి ఇఫ్ ఇట్స్ ఓకే ఫర్ ద హానరబుల్ పిఎం, if India can play cricket with Pakistan, why can't one of its heroes, Wangchuk, attend a UN conference there? ఇండియా పాకిస్తాన్తో క్రికెట్ ఆడొచ్చు, గేమ్ ఆడొచ్చు. అలాంటప్పుడు యునైటెడ్ నేషన్స్కి సంబంధించిన కాన్ఫరెన్స్కి ఇండియాకి సంబంధించిన ఒక హీరో వాంగ్చుక్ ఎందుకు అటెండ్ అవ్వకూడదు? ఎందుకు లడాఖ్కి 6th షెడ్యూల్, కాన్స్టిట్యూషన్కి సంబంధించిన 6th షెడ్యూల్లో లడాఖ్ని ఎందుకు ఇంక్లూడ్ చేయకూడదు అని చెప్పేసి ఆమె ప్రశ్నిస్తుంది. నా భర్త పాకిస్తాన్లో ఆ యుఎన్కి సంబంధించిన ఆ కాన్ఫరెన్స్ వేదికలో కూడా ప్రధాని మోదీని పొగిడారు. అలాంటి వ్యక్తిని ఇప్పుడు మీరు ఒక టెర్రరిస్ట్ అంటూ, ఒక దేశద్రోహి అంటూ, అలాగే నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ కింద తనని సెప్టెంబర్ 26న ఆయనని అరెస్ట్ చేసి జోధ్పూర్కి సంబంధించిన సెంట్రల్ జైల్ రాజస్థాన్లో ఉంది, అక్కడికి ఆయనను పంపించారు. సో దీనిపైన ఎంక్వైరీ చేయలేదు, నాకు ఎలాంటి ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఇవ్వలేదని చెప్పేసి ఆమె అయితే ఆరోపణలు చేస్తుంది. ప్రధాని మోదీని పాకిస్తాన్ గడ్డలో, పాకిస్తాన్ వేదికగా ప్రధాని మోదీని పొగిడాడు నా భర్త, అలాంటి నా భర్తని ఇప్పుడు దేశద్రోహి అని చెప్పేసి వీళ్ళు ముద్ర వేస్తున్నారు. అది చాలా అన్యాయం అని చెప్పుకొచ్చింది. అలాగే ఆమె నాకు ఇప్పటిదాకా నా భర్తకు సంబంధించి, వాంగ్చుక్కి సంబంధించి, అరెస్ట్కి సంబంధించి ఎటువంటి ఎఫ్ఐఆర్ కాపీ కూడా నాకు ఇవ్వలేదు. నేను ప్రస్తుతానికి దేశంలో ఉన్న టాప్ లాయర్స్తోని నేను డిస్కస్ చేస్తున్నాను, ఆయనని ఎలాగైనా తిరిగి తీసుకురావడానికి నేను ప్రయత్నిస్తున్నాను అని చెప్పేసి ఆమె చెప్పుకొచ్చింది. సో మొత్తం మీద అయితే యూజీసీ అలాగే ఎఫ్సిఆర్ఏ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ రెగ్యులేషన్స్ అన్నిట్లో కూడా వీళ్ళు ఇర్రెగ్యులారిటీస్ పాటించారు. నా భర్తని అన్యాయంగా ఆయనని అరెస్ట్ చేశారని చెప్పేసి చెప్పుకొచ్చింది. సెప్టెంబర్ 26న సోనం వాంగ్చుక్ని ఎన్ఎస్ఏ యాక్ట్ కింద, అలాగే లేకి సంబంధించిన ప్రొటెస్ట్ ఏవైతే జరిగాయో ఆ నిరసనలకు కారణంగా ఆయనని సెప్టెంబర్ 26న ఆయనని అరెస్ట్ చేశారు. 28న గీతాంజలి పబ్లిక్గా పాకిస్తాన్కి మాకు ఎటువంటి లింక్ లేదు, మేము గతంలో కూడా పాకిస్తాన్ గడ్డపై కూడా మోదీని మేము ప్రశంసించాం, అలాంటి నా భర్తపై ఇలాంటి దుశ్చర్యకు పాల్పడతారా అని చెప్పేసి ఆమె ప్రశ్నించింది సోషల్ మీడియా మాధ్యమంలో. దాని తర్వాత సెప్టెంబర్ 29న తన వైఫ్ గీతాంజలి ఒక డిమాండ్ని ముందుకు తీసుకొచ్చింది. నా భర్తకు సంబంధించి డిటెన్షన్ మీరు ఏదైతే అరెస్ట్ చేశారో దానికి సంబంధించిన కాపీని నాకు ఇవ్వాలి, నేను ఖచ్చితంగా దీనిపై ఒక లీగల్
యాక్షన్ తీసుకునేలాగా ఒక లీగల్ బ్యాటిల్ని ఖచ్చితంగా చేస్తాను అని చెప్పేసి చెప్పుకొచ్చింది. 6th షెడ్యూల్ అంటే ఏంటి అనేది నేను చెప్పే ప్రయత్నం చేస్తాను, కానీ ఒక్కసారి ఆ విజువల్స్, ఆ ట్వీట్స్, గీతాంజలి చేసిన ట్వీట్స్, తన భార్య చేసిన ట్వీట్స్ కానీ, అలాగే ప్రధాని మోదీని ఆయన గతంలో కలిసినప్పుడు దానికి సంబంధించిన ఆ ట్వీట్స్ని, ఆ విజువల్స్ని ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం పీసీఆర్. A special mission called Mission Life, lifestyle for the environment, to urge the people to live simpler life. This kind of initiative we expect from leadership, from media, from celebrities all, so that రైట్, మనం ఆ సెకండ్ ఫొటోస్లో చూడొచ్చు. ఆయన యూనిస్ని కలిశాడు, బంగ్లాదేశ్కి సంబంధించిన యూనిస్ని కలిశాడు. సో నా భర్త కలిస్తే తప్పే ఉంది. మోదీ కలిశాడు, నా భర్త కలిస్తే దేశద్రోహి అయిపోతాడా? నా భర్తని దేశద్రోహి అని ఎలా అంటారు? యుఎన్కి సంబంధించిన, యునైటెడ్ నేషన్స్కి సంబంధించిన కాన్ఫరెన్స్లో ఇండియా గురించి ఎంతో పొగిడాడు నా భర్త. అలాగే మోదీ గురించి ఎంతో మంచిగా మాట్లాడిన నా భర్తని ఇప్పుడు దేశద్రోహిగా ముద్రిస్తున్నారు. అసలు ప్రధానంగా వాంగ్చుక్ ముందుకు తీసుకొచ్చిన డిమాండ్ ఏంటి? ఆ డిమాండ్ 6th షెడ్యూల్, కాన్స్టిట్యూషన్కి సంబంధించిన, రాజ్యాంగానికి సంబంధించిన 6th షెడ్యూల్లో లడాఖ్ని కలపమని, చేర్చమని కోరుతున్నాడు. అసలు 6th షెడ్యూల్ అంటే ఏంటి తెలుసుకునే ప్రయత్నం ఒక్కసారి చేద్దాం. ఆర్టికల్ 224, ఆర్టికల్ 275 సంబంధించి ట్రైబల్ మెజారిటీ ఉన్న ప్రదేశం కావచ్చు, ఒక ప్రాంతం కావచ్చు, దాన్ని అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్గా లేకపోతే ఒక ఇండిపెండెంట్ స్టేట్గా మార్చే అవకాశం 6th షెడ్యూల్ అనేది, రాజ్యాంగంలో ఉన్న 6th షెడ్యూల్ మనందరికీ ఇస్తుంది. సో లడాఖ్లో 90% పైగా షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఉన్నారు అక్కడ. అలాగే బైఫ్యూరిఫికేషన్ అయిపోయిన తర్వాత, అంటే జమ్మూ కాశ్మీర్ని 2019లో బైఫ్యూరికేట్ అంటే సపరేట్ చేసిన తర్వాత లడాఖ్ని కూడా చేయాలన్న ప్రతిపాదనని వాంగ్చుక్ ముందుకు తీసుకొచ్చాడు. మొత్తానికైతే 90% అక్కడ షెడ్యూల్డ్ ట్రైబ్స్కి సంబంధించి ఎక్కువ పాపులేషన్ ఉంది కాబట్టి మాకు ఒక అటానమస్ బాడీగా, అంటే మమ్మల్ని ఒక ఇండిపెండెంట్ బాడీగా, ఒక స్టేట్గా, లేకపోతే ఒక అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ని కూడా ముందుకు తీసుకొచ్చి, అంటే ఒక లీగల్ సిస్టమ్, అలాగే జ్యుడిషియల్ సిస్టమ్, ఎగ్జిక్యూటివ్ సిస్టమ్, ఎట్లయితే మనకి ఇక్కడ జిల్లాల వారీగా కోర్టులు, అలాగే దాంతోపాటు కలెక్టర్స్ కానీ, లేకపోతే ఫైనాన్షియల్ పవర్స్ కానీ, ఇవన్నీ ఎలాగైతే మన జిల్లాల్లో ఉంటాయో అలా జిల్లా కానీ, అలా రాష్ట్రం కానీ లడాఖ్ని చేయాలని చెప్పేసి ప్రతిపాదన తీసుకొచ్చి ఒక నిరసన తెలియజేస్తూ ఏదైతే ఒక ర్యాలీలో వెళ్తున్న సమయంలో అక్కడ ఉన్న ఒక బీజేపీ పార్టీ ఆఫీస్ని ఆ నిరసనకారులు నిప్పంటించి తగలబెట్టారు. ఆ సంఘటనని బేస్ చేసుకొని ప్రస్తుతానికి నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ కింద అతన్ని అరెస్ట్ చేశారు. సోనం వాంగ్చుక్ మనందరికీ తెలుసు, 3 Idiots సినిమా మెయిన్ క్యారెక్టర్, ఆమెన్ ఖాన్కి సంబంధించిన క్యారెక్టర్, అతన్ని బేస్ చేసుకొని తీసిన సినిమానే. సో మీరేమంటారు? లడాఖ్ని ఒక స్టేట్గా గుర్తించొచ్చా? 6th షెడ్యూల్లో లడాఖ్ని చేర్చాలా? మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. మీరు సోనం వాంగ్చుక్కి సపోర్ట్ చేస్తారా? ఆయన దేశద్రోహియా, లేకపోతే ఆయనని ఇంతకుముందు ఆయన లడాఖ్ ప్రజల కోసం పోరాడుతున్నాడా? మీరు ఆ పోరాటాన్ని సమర్థిస్తారా లేకపోతే సమర్థించరా అనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. మొత్తం మీద అయితే సోనం వాంగ్చుక్కి సంబంధించి తన భార్య ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమంలో కొన్ని ట్వీట్స్ని వేసి, మీరు బంగ్లాదేశ్కి సంబంధించి యూనిస్ని కలవచ్చు, నా భర్త మాత్రం కలిస్తే పాకిస్తాన్కి లింక్స్ ఉన్నాయి, ఒక టెర్రరిస్ట్ అని చెప్పి ముద్ర వేయడం సరైంది కాదు. అలాగే తన భర్తని అరెస్ట్ చేశారు కదా, ఆ అరెస్ట్కి సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీని కూడా మాకు అందించలేదు ఇప్పటిదాకా. ఎఫ్ఐఆర్ కాపీని ఇవ్వాలి. నేను ఇప్పటికే దేశంలో టాప్ లాయర్స్ నేను ఆల్రెడీ డిస్కషన్స్లో ఉన్నాను. నా భర్తని వెనుకకి తీసుకొచ్చే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాను, నేను న్యాయ పోరాటం ఖచ్చితంగా చేస్తానని చెప్పేసి సోనం వాంగ్చుక్కి తన భార్య గీతాంజలి చెప్పుకొచ్చింది. సో దీనిపై మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. ఒక్కసారి ఆ ట్వీట్స్ని, ఆయన ఇంతకుముందు యుఎన్ కాన్ఫరెన్స్లో మాట్లాడిన ఆ మాటల్ని కూడా ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం.